ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ఈరోజు దేవుడు మీకు మేలు చేసి మీ పితరుల కంటే ఎక్కువగా విస్తరింపచేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరు కూడా మనకు మేలు చేసేవారు లేరు, కానీ ఆయన మన సృష్టికర్త గనుక మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుడు, మనకి మేలు కలుగు చేసే దేవుడు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచి పూర్ణ హృదయముతో ఆయనను ప్రేమించేవారుగా, ఆయనను సేవించేవారుగా ఉంటారో వారికి దేవుడు మేలు కలుగొచ్చేసి వారి పితరుల కంటే విస్తరింపచేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఆయనను నమ్ముకున్న వారు ధన్యులు. అటువంటి ధన్యకరమైన శ్రేష్టమైన ఆశీర్వాదభరితమైన ఫలభరితమైన జీవితం పొందుకోవాలంటే దేవుని మీద నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడైతే దేవుని మీద నమ్మకం అనేది మనకు ఉంటుందో మన ఉద్దేశాన్ని సఫలం చేసే దేవుడిగా ఉన్నాడు, మనకు మేలు చేసే దేవుడిగా ఉన్నాడు, తన యొక్క ప్రేమను మన మీద నింపే దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక ఉదయకాల సమయంలో పూర్ణ హృదయముతో దేవుని మీద నమ్మకం కలిగిన వారుగా ఉంటూ, ఆయనను ప్రేమించేవారుగా ఉంటూ, ఆయనను సేవించేవారుగా ఉంటూ దేవుడు కలుగు చేసే ఆ మేలు పొందుకుని మీ పితరుల కంటే విస్తరింపబడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ పితరుల కంటే దేవుడు మిమ్మల్ని విస్తరింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మాకు మేలు చేసి మా పితరుల కంటే విస్తరింపచేస్తానని చెప్పి, మా పితరుల కంటే ఎక్కువగా ఆశీర్వదిస్తానని చెప్పి నువ్వు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. నీ కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు దేవా ఉద్యోగాలు పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. సంతానం కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఈరోజు తలపెడుతున్న ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కురమరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.